నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత కరెన్సీపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 27న దీక్ష చేపట్టనున్న కాల్వ రవి. వాలంటీర్లకి వందనం పేరుతో 400 కోట్లు వృధా చేశారు. సీఎం జగన్ పై ధ్వజమెత్తిన గారె వెంకటేశ్వరరావు. పెదకూరపాడు సీటుని కొమ్మల్పాటికే కేటాయించాలి డిమాండ్ చేసిన నియోజకవర్గ టీడీపీ నేతలు. అంబేద్కర్ ప్రతిమని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి ఫిబ్రవరి 27న దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరగనున్న ఈ దీక్షకి సంబంధించిన బ్రోచర్లని అంబేద్కర్ వాదులు శుక్రవారం ఆవిష్కరించారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, ఐడియా వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజాసుందరం బాబు తదితరులు మాట్లాడారు. కిరణ్ రాజ్, అన్నవరపు కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలి. అంబేద్కర్ గారి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలి. అంబేద్కర్ గారి బొమ్మను భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత, మా దైవం, భారతదేశానికి దశ దిశ దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మన భారత కరెన్సీపై ముద్రించాలని గత 13 సంవత్సరాల నుండి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి గుంటూరులో అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం జరపడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 27వ తారీఖున కలెక్టర్ గారి ఆఫీస్ ముందు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక్కడిగానే ఒంటరి పోరాటం చేయటం జరిగింది. దానివల్ల నేను చాలా బాధ కూడా గురయ్యాను. ఈరోజు నా జాతి పెద్దలు అంబేద్కర్ గారి వారసులందరూ నా వెంట నడుస్తూ ఇంతమంది ఒక వేదిక మీద కూర్చోవడం అయితే నిజంగా భారతదేశంలో ఇదే మొదటిసారి అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు, అంబేద్కర్ గారి గొప్పతనం. ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం ఈరోజు ఇంతమంది మేధావులు, పెద్దలు, రకరకాల మాలమానాడులో ఉన్నటువంటి అన్ని గ్రూపులు, ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మన కొమ్మూరు కనకారావు అన్న కానీ, అదేవిధంగా బందర కిరణ్ రాజు గారు కానీ, మన అన్న మన రాజాసుందర్ బాబు గారు కానీ, ఇట్లా అందరూ కూడా ఒక వేదిక మీద కూర్చొని, అన్నవరపు కిషోర్ అన్న అందరూ ఒక వేదిక మీద కూర్చోవడం అనేది నిజంగా
చాలా ఆనందించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇది జరిగిద్దని నేను నమ్ముతున్నాను. ఇంతకుముందు మేము ఒంటరి పోరాటం చేసాం, ఆ రోజు మాకు సపోర్ట్ లేదు. ఈ రోజు ఉంది మాకు కొండ. ఏంద్రా కొండ అంటే మా వెనక మా జాతి ఉంది, మా జాతి బిడ్డలు ఉన్నారు, మా జాతి పెద్దలు ఉన్నారు అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. 27వ తారీఖున భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి సోదరుడు కాల్వ రవి చేపట్టినటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు వివిధ ప్రజా సంఘాలు, అందులో సోదరులు అడప మోహన్ అన్న గారు, డాక్టర్ శారవాగ్ గారు, అదేవిధంగా అన్న కిరణ్ రాజ్ అన్న గారికి, అదేవిధంగా మన రాజసుందర్ బాబు గారు, అన్వర్ కుషా గారు, ఇంకా ఉన్నటువంటి దళిత సంఘాలకు సోదరి మన కరుణ గారికి, పాత్రికేయ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక న్యాయమైనటువంటి డిమాండ్, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా భారతదేశానికి ఒక దశ దిశ ఇచ్చినటువంటి ఒక మహారూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఇందాక సోదరులు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ, అదేవిధంగా ఆధునిక భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి కొత్త దినాల్లో భారతదేశం ఆర్థికంగా ఎట్లా ఉండాలనే దాని మీద అంబేద్కర్ అనేటువంటి రచనలు చేసి, అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఆర్థిక శాస్త్రం మీద డాక్టరేట్ పొందినటువంటి మహానుభావుడు, భారతదేశం యొక్క దశ దిశని విస్తరించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక మరి మేమిక్కడ సోదరుల యొక్క డిమాండ్ కావచ్చు, మా యొక్క వ్యక్తిగత విషయం అయినా కావచ్చు, మా డిమాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదో గాంధీ గారు అవమానపరచడం కాదు. ఇక్కడ భారతదేశానికి ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశమైనటువంటి భారతదేశం ఈరోజు మన పక్కనటువంటి కమ్యూనిస్ట్ దేశాలు, సోషలిస్ట్ దేశాలు మొత్తం కూడా కూలిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశం భారతదేశం ప్రజాస్వామ్యం విస్తరిస్తూ ప్రజాస్వామ్యం పరివెళుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చేతుల మీద ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క కృషి, ఆ రాజ్యాంగం ఆ రూపశిల్పినటువంటి ఒక సుదీర్ఘ ఉన్నటువంటి మహానుభావుడు. కనుక వారిని కూడా భారత కరెన్సీ మీద ముద్రేయడం తప్పేటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వలస రాజ్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం అనేది ఒక వలస రాజ్యం. ఆ వలస రాజ్యంలో ప్రపంచంలోని మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ప్రస్తావన కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భారతదేశము రూపాయి అనే సమస్య పైన ఆయన పరిశోధనాత్మక గ్రంథం రాసిన మీదట హంటర్ కమిషన్ వాళ్ళు దీనిపైన భారత రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేసేందుకోసం ఓ చట్టం కావాల్సి వచ్చి, ఆ చట్టం రూపొందించేందుకోసం ప్రజా ప్రతినిధుల యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ రోజున అందరి చేతుల్లో, ఆ సమావేశం అందరి చేతుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారతదేశం రూపాయి సమస్య అనే పరిశోధనాత్మక గ్రంథమే ఉన్నది. వారందరూ కూడా హంటర్ కమిషన్ ముందు ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు తన పరిశోధనాత్మక గ్రంథంలో ఏదైతే సూచించారో, ఏవైతే సలహాలు ఇచ్చారో ఆ మేరకే భారత రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చేయండి అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. భారతదేశంలో ఉన్న సెంట్రల్ లెజిస్లేచర్స్ అంతా కూడా. ఆ క్రమంలో చరిత్ర అనేది అణిచివేయటం జరిగింది. 1934లో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది చట్టం చేయబడితే 1935లో ఏప్రిల్ 1వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. తర్వాత 1949లో ఇది నేషనలైజ్ చేయబడ్డది. మొదటిసారి నేషనలైజ్ చేయబడ్డ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వైఎస్ఆర్సీపీ పార్టీ దీని మేనిఫెస్టో చేర్చాల. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు తమ తమ మేనిఫెస్టోలో చేర్చాల. ఇక నుంచి ఇక్కడ మా ఓట్లు వేయించుకుంటున్నారు, గెలిచి పార్లమెంట్లో కూర్చుని వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ప్రజా సమస్యలు, ప్రజా హక్కుల విషయాలు, మరి పేదల యొక్క హక్కుల విషయాలు మర్చిపోతున్నారు. కనుక లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఈ రోజున వారి ముందు మేము ఒకటే చెబుతున్నాం. మాకు 5 సమస్యలు ఉన్నాయి. ఆ 5 సమస్యల్లో మొదటిది భారత కరెన్సీ పైన అంబేద్కర్ గారి ముద్ర బొమ్మ అనేది ఎవరైతే ఆ విషయాన్ని టేకప్ చేస్తారో, ఆ విషయాన్ని ఎవరైతే హామీ ఇస్తారో అటువంటి అభ్యర్థులకే మేము ఓటేస్తామని చెప్పేసి ఈ రోజున అన్నికి మారిగా ఎరుకులు, యానాది, చాకల, మంగళ, ఒడ్డేరు, ఉప్పర అన్ని కులాలలో ఏకమై ఈ రోజున మేము
డిమాండ్ చేస్తున్నాం మీడియా ద్వారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. 27వ తారీఖున జరిగే కాలువ రవి యొక్క అధ్యక్షతన జరిగే దీక్ష కార్యక్రమానికి మరి భారీ ఎత్తున అన్ని వర్గాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్లకి వందనం పేరుతో వైసీపీ ప్రభుత్వం 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం గాది మాట్లాడారు. వాలంటీర్లు సొంత సైన్యమని జగన్ ప్రకటించడం దేనికి సంకేతమని నిలదీశారు. 5025 మంది మాత్రమే అవార్డుల కోసం గుర్తించారని, మిగతా వాళ్లు వాలంటీర్లు కాదా అని ప్రశ్నించారు. పార్టీ నాయకులు మాణిక్యాలరావు, పద్మావతి, బాలు, శివ, సాయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో తోసక ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమంటారు కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం, ఆ పదమే విచిత్రంగా ఉంది అసలు. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారయ్యింది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు. డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు. దాని నుంచి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే చించుకున్నారు ఒక్కొక్కడు అంతటి తాకుండా కేసులు పెట్టారు. కానీ నిన్న అదే తిరిగి చూస్తే అక్కడ కట్ చేసి ఇక్కడ నిన్న పిరంగపురంలో చూస్తే ఏం మాట్లాడుతున్నాడు నిన్న, మీరే నా సైన్యం, యుద్ధానికి సిద్ధంగా అండి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషణ చేసి ప్రజలకి వివరించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మా మీద ఉందనే ఒక ఆలోచనతో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి కూర్చున్నాను. మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా 2 నెలల టైం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అధికారిక సభలో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో చేతులు మడతబెట్టే టైం వచ్చింది, మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థం ఏంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడే మాట్లాది, లేదంటే అందరూ అంటుంటారు కడప ఫ్యాక్షన్ అని. మరి ఆయన కడపలో ఎంత ఫ్యాక్షన్ చేశాడో నాకు అది తెలియదులే, కానీ ఆ కడప ఫ్యాక్షన్ మాటల్లాగానే ఉన్నాయా అవి? ప్రజాస్వామ్య నాయకుల్లాగా ఒక సేవ చేసే రాజకీయ వ్యక్తి మాటల్లాగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 2,60,60,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరందరూ కూడా సిద్ధంగా అంటే ఏంటి? రేపు ఎలక్షన్లో ప్రజలను కొడతానుకా? లేకపోతే ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానికా? దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా? ప్రతి 50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టాను, ఏదో 50 కుటుంబాలకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి, సోతులు మడత పెట్టండి అంటే
ఈ 50 ఇళ్ళను కూడా ఓట్లు వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం మన ఊరిలో. సేవ చేసేవాడు చేతులు మడత పెట్టవలసిన అవసరం ఏమొచ్చా? ప్రజలు ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి గారి మాటల్లోని అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, నువ్వు 5,000 ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరమే వచ్చే. వాళ్ళకి ఇచ్చేది కాక ఈ రోజున పెద్ద ఎత్తున లంచాలకి తావులేని ప్రభుత్వం అంటాడు, లంచాలకి ఆస్కారం ఇవ్వనంటాడు. మీరందరూ కూడా సేవ చేస్తున్నారు, మీది ఉద్యోగమే కాదు, మీరందరూ కూడా రేపు కాబోయే లీడర్లు అంటాడు ఒక పక్కన. అంటే లీడర్లు ఇన్ ద సెన్స్ నీ పార్టీ కార్యకర్తలనా, నీ పార్టీ నుంచి లీడర్గా తయారు చేస్తున్నావనా? ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళకేదో మళ్ళీ పేర్లు, వజ్రాలు కొంతమంది అంట, రత్నాలు కొంతమంది అంట. అంటే 2.6 లక్షల నువ్వు పెట్టుకున్నటువంటి నీ సైన్యంలో ఒక 875 మంది వజ్రాలంట, 4150 మంది రత్నాలంట. మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి అంటే వీళ్ళల్లో 5025 మందే నువ్వు గుర్తించావు, వాళ్ళు బాగా పనిచేశారంటే అసలు వీళ్ళకి ఇచ్చిన పనేంటి? నువ్వు ఏదో పొద్దున్న చిక్కటి చిరునవ్వుతో కాలింగ్ బెల్ నొక్కి పెన్షన్ ఇస్తున్నారు అవ్వలకి తాతలకి అని చెప్పావు. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? నెల నెల ఒకసారి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. దానికి నీకు 50 ఏళ్ళకు ఒకటి కావాలనా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. మేమేమి మీకు వాళ్ళు వచ్చి సేవ చేస్తారంటే వద్దని చెప్తాను కాదు మేము. కానీ దీని వెనక దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజల సొమ్ము ఎంత? ఇన్ని వేల కోట్లు ఇవాళ వీళ్ళ కోసం ఖర్చు చేశాడు. ఈ వేల కోట్లన్నీ కూడా ఇంకా చాలామంది పేదలకి, చాలామంది వికలాంగులకి, చాలామంది వితంతువులకి నెల నెల ఇవ్వచ్చు కదా. టీడీపీ పెదకూరపాడు నియోజకవర్గ సీటుని కొమ్మలపాటి శ్రీధర్కే కేటాయించాలని నియోజకవర్గ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ కొమ్మలపాటి 2007 నుండి టీడీపీని నమ్ముకొని ఉన్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో సీటు మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడం బాధగా ఉందని అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి బాధ్యత అప్పగించినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వ్యక్తి కొమ్మలపాటి అని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో మా అందరికి తెలుసు, మీ ద్వారా కూడా చాలామందికి తెలుసు. అందుట్లో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సోషల్ మీడియా ద్వారా ఏ ఒక్క విషయం బయటికి పోయినా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతూనే ఉంది. అయితే ఇక్కడ ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వార్తలు రావడం కూడా జరుగుతూనే ఉంది. కొన్ని వార్తలు కొన్ని మమ్మల్ని బాధించినవి కూడా కొన్ని వార్తలు. అయితే ఇక్కడ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం, మరి కొంతమంది నాయకులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏదో సీట్లు అయిపోయినాయి, మాకైపోయినాయి, మీకైపోయినాయి, ఏదో రకరకాలుగా. సీట్లు ఎవరికైపోయినా పర్లా, మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మా కోరిక ఏంటంటే, కొమ్మలపాటి శ్రీధర్ గారు గత 18 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు. 2 ఎన్నికల్లో గెలవటం, 1 ఓడిపోవటం అంటే అది పెద్దగా దాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఎందరో ఓడిపోయారు, అయినా కూడా మేము చాలా తక్కువ మెజార్టీలో ఓడిపోయి ఉన్నాము. మరి అలాంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కొంచెం ఆయనకి మనసును నొచ్చుకుందామని చెప్పి మాకు బాధేసింది. ఆ బాధలో భాగంగా ఒకసారి పిలిచి మాట్లాడుకుందాం మనందరం.
జరగబోయే పరిణామాలు ఏంటో మనం చర్చించుకుంటే బాగుంటుంది అని మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మీ అందరూ తెలుసు, నాకు నిన్న ఒక ఆయన చెప్పాడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుందని మీకు తెలుసా అని. ఏంటన్నా, సాంబశివారెడ్డి గారికి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఒక శాలువా చెప్పేసేసి శ్రీధర్ గారు వెళ్ళిపోయారంట. కానీ ఎలాంటి దుష్ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయంటే నియోజకవర్గంలో, దీనికి కారణం ఎవరు? టీడీపీ వాళ్ళు మొత్తం కాదు. దీనికి కారణం, దీని వెనక వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కార్యకర్తలను 2 గ్రూపులుగా విభజించే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసేవన్నీ కూడా ఇక్కడ ఏం పనిచేయవు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరూ ఒకే కుటుంబంగా ఉన్నాము. పెద్దకూరపాటు వాళ్ళందరినీ కలిసి ఎన్నికల్లో పనిచేస్తాం, కలిసి గెలిపించుకుంటాం. అంతేకాకుండా మీ అందరూ తెలుసు, గత 4-5 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్ళిపోయారు. మేము ఎవరా ఎత్తుకుంటాం ఏంటా అనేది. దయచేసి దానికి కూడా ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుంది. మరి ఇక్కడ అందరికీ ఇష్టమైన నాయకుడు, అందరూ తల్లారు నోట్లంటున్న నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరు డిక్లేర్ చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోదాం జనంలోకి. ఇవాళ మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు అనుకోండి, ఆ కొత్త ఆయన పట్టుకొని ఎక్కడ పోవాలి, ఆయన ఎవరి దగ్గర పోవాలి, ఎప్పుడు పోవాలి? ఆల్మోస్ట్ మేము ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళిపోయాం మనం. మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక సంఘీభావం తెలియపరిచి ఇది అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళి సాధ్యం తొందరగా డిక్లేర్ చేయించేసి మేము ఎన్నికల యుద్ధంలోకి దిగిపోవాలనే ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఒక వారం నుంచి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీధర్ కాదు అనేది వింటా ఉన్నాం. మీడియాలో, సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి ఇలాంటి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకునేటటువంటి పార్టీ. మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనే వ్యక్తి దాదాపుగా 17-18 సంవత్సరాల నుంచి కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగతంగా కానీ, మరి పార్టీ పరంగా కానీ, మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కానీ. మరి పెదకూరపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాటి శ్రీధర్ అంటే పెదకూరపాడు నియోజకవర్గం. మరి ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు కూడా మరి విస్తృతంగా చేయటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. చాలా పార్టీ పరంగా కానీ, మరి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించడంలో కానీ పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడరు సంసిద్ధంగా ఉన్న టైంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుద్దని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి. మీరు అందరూ కూడా ఆల్రెడీ ఎన్నికల బరిలో వెళ్ళి తిరుగుతూ ఉన్నాం ఎన్నికల ప్రచారానికి. శ్రీధర్ గారు, మేమందరం కూడా ఈ తరుణంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుద్ది. అలాంటి వార్తలను ఖండిస్తూ ఉన్నాం. పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు మానుకోవాలని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏకైక వ్యక్తి పెదకూరపాడు నియోజకవర్గానికి అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఆ విధంగానే ఆలోచించి మీరు అనౌన్స్ చేయాలి కొమ్మాలపాటి శ్రీధర్ గారిని అని చెప్పేసి కూడా ఈ సమావేశం తీర్మానం చేస్తా ఉంది. ఆరగ్రహారంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి రాయభద్రి మేడ వరకు రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులను గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. రాజీ పడకుండా విస్తరణ పనులు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే భావితరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జీఎంసీ అధికారులు, స్థానికులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉన్నాడా?
నేను ఇప్పుడు మిమ్మల్ని మీకు ఏమైనా బాధ అనిపిస్తుంది? ఈ 13 అడుగుల్లో 13 అడుగులు రోడ్డు ఆడ ఉంటుందా? అట్లా చూసుకుని పోతే పోతా ఉన్నాం నీట్గా. అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటాం? ఇక్కడ 12 రాష్ట్రం 13 రాష్ట్రాలు చెప్తారు పూర్తిగా. ఏముంది 12 అడుగులు. ఆరగ్రహారం ఈ యొక్క రాయిభద్ర మేడ సంబంధించి ఈ ప్రాంతంలో మరి సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్డు, అదేవిధంగా సీసీ డ్రైను, అదే కలవట్లు, మంచినీటి పైప్ లైన్లు అక్కడక్కడ వేయాలని చెప్పి అంచనాలు తయారు చేయడం కూడా జరిగింది. ఎస్టిమేట్ కూడా టెండర్ పిలవడం కూడా జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం పూర్తయిపోయింది. పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో సుమారు 50-60 సంవత్సరాల నుంచి ప్రజలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి మరి రోడ్డు అయితే బాగా కంజెస్టెడ్గా ఉన్నది. అక్కడక్కడ కొన్ని చోట్ల 30 అడుగులు తగ్గకుండా ఉంది, కొన్ని చోట్ల 13 అడుగులు 14 అడుగులు మాత్రమే ఉంది. కొన్ని చోట్ల మ్యాక్సిమం 30 అడుగుల దగ్గర నుంచి మినిమము 13-14 అడుగులు ఉన్నది కొన్ని చోట్ల అని చెప్పేసి కూడా ఇప్పుడే మా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా మరి చూడటం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతం నుంచి సుమారు ప్రతిరోజు వివిధ వ్యాపారాల నిమిత్తం అందరూ కూడా అటు పట్నం బజారు, అదేవిధంగా అటు పూల మార్కెట్టు, అదేవిధంగా అటు పక్క సంగడగుంట ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సుమారు చాలామంది కూడా కొన్ని కుటుంబాల వారు నివసిస్తూ ఉంటారు. మరి పిల్లలు కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో స్కూల్ బస్సులు కానీ, అదేవిధంగా ఆటోలు కానీ, 4 వీలర్స్ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితికి ఉండేటువంటి వాటికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మరి రోడ్డు వేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకంటే దగ్గరగా ఈ రోడ్డు వేసి సుమారు 35-40 సంవత్సరాల క్రితం ఎప్పుడో వేయటం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఈ రోడ్లో డ్రైన్స్ కానీ, అదేవిధంగా పైపు లైన్ల మరమ్మతులు కానీ, అదేవిధంగా రోడ్డు కానీ లేకపోవటం చాలా ప్రజలు ఇబ్బందిగా గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అందువలన వెంటనే ఈ ప్రజల యొక్క కోరికని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగంగానే మరి కార్పొరేషన్ నిధుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేయటం, మరి వీటన్నిటికి కూడా అనుమతులు ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు కంజెస్టెడ్గా ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అందరికీ కూడా తీసుకోమని చెప్పేసి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్పాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో, ఎంతవరకు మనం రోడ్డు వేయగలమో, ఎంతవరకు డ్రైన్ కట్టగలమో చూసి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కసారి రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీటి పైప్ లైన్ కానీ వేస్తే సుమారు 20-25 సంవత్సరాల పాటు మరి అవి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా కూడా కొంతమంది స్పందించారు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే తత్వ గీతం వార్షికోత్సవ సంబరాలు ఈ నెల 28న గుంటూరులో జరగనున్నాయి. ప్రముఖ రచయిత, ప్రకృతి కవి జయరాజ్ ఈ సంబరాలకి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జయరాజ్ మాట్లాడుతూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సంబరాలు జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్మణ్ రెడ్డి, సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, పిచ్చయ్య గారు, ఇమ్రాన్ గారు, చంద్రనాయక్ గారు, సమత గారు తదితర పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా 28వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అనే పాట సంవత్సరం అయిన సందర్భంగా వేలాది మంది ప్రజలు, అభిమానులు, మేధావులు, విజ్ఞానవంతులు చాలామంది అక్కడికి
రావటం అనేది జరుగుతుంది. ఈ పాటకు ఆతిథ్యం ఇచ్చి ఈ పాటను అద్భుతంగా హక్కున చేర్చుకున్న పట్టణం మొట్టమొదటిసారిగా గుంటూరు పట్టణం. దానికి డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్న పెద్ద ఎత్తున ఆ పాట వచ్చిన తెల్లారే మేము వింటే ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరుగుతుంది, ఒక 200 మంది ఇక్కడికి వచ్చారు. జయరాజు గారు మీరు అక్కడికి వెళ్తారా అంటే నాకు తెలియదు, ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి. ఆహా అసలు ఏంటి దాని వైబ్రేషన్ ఏంటో నాకు తెల్లారే ఇక్కడ నుంచి తెలిసింది. తెలవంగానే నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది. అప్పటికే ఆడిటోరియం మొత్తం నిండిపోయింది. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇలా యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ ఎక్కడ పోయినా కానీ ఈ పాటకు అపారమైన గౌరవం ప్రజలందరూ ఓన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను అదృష్టవంతుణ్ణి. ఈ భూమి మీద పుట్టి నేను అనేక పాటలు రాసినప్పటికీ కూడా కొన్ని పాటలు కొన్ని అట్టడుగు వర్గాలకు పరిమితమయ్యాయి. కొన్ని పాటలు ఒక విజ్ఞానవంతులకే సంబంధించినవి వచ్చాయి. కొన్ని పాటలు కూలి వాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు పాడుకునే పాటలు వచ్చాయి. కొన్ని పాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడుకునే పాటలు వచ్చాయి. కానీ ఈ పాట ఏంటో కానీ ప్రజలందరూ మూకుమ్మడిగా గానం చేసే వాతావరణం ఎక్కడికి పోయినా కానీ, స్కూళ్ళల్లో, కాలేజీలలో వేలాది మంది పిల్లలు సామూహికంగా గానం చేస్తూ ఓన్ చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతుందో నేను చాలా చాలా ఒక అదృష్టవంతున్నేమో అనిపిస్తుంది నాకు ఈ భూమి మీద పుట్టడం. ఈ నెల 18వ తేదీన వైష్ణవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ రాధిక వెల్లడించారు. గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాకాని రోడ్డులోని BSNL కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. అంతేకాకుండా నగరానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. BSNL ఆఫీస్ ఎదురుగా శ్రీ వైష్ణవి హాస్పిటల్ని నూతనంగా ప్రారంభోత్సవానికి రేపు ఆదివారము అనగా 18వ తారీఖు ఉదయం 11 గంటల 15 నిమిషములకు ప్రారంభించడానికి నిర్ణయించాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీమతి విడుదల రజని గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు అత్యంత సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీ మద్దినేని గోపాలకృష్ణయ్య గారు కూడా విశిష్ట అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మరియు మన నగర మేయరు గౌరవనీయులైన శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు, మన నగర కమిషనర్ గారు శ్రీమతి చేకూరి కీర్తి గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వీరితో పాటు జాతీయ నాయకులు గౌరవనీయులైన కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు కూడా ఈ సందర్భంగా గౌరవ అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖులు, పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వస్తూ ఉన్నారు. వీరితో పాటు శాసనసభ్యులు, తూర్పు పశ్చిమ శాసనసభ్యులు ముస్తఫా గారు, అప్పిరెడ్డి గారు, కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు అందించడానికి అత్యంత అధునాతకమైన సదుపాయాలతో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీస్ నిర్మించాము. ఇందులో కిడ్నీకి సంబంధించిన సమగ్ర వైద్య సేవలు అనగా ఎమర్జెన్సీ డయాలసిస్లు, తర్వాత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు అంటే కిడ్నీ మార్పిడి సర్జరీలు కూడా చేయదలిచాము. వీటితో పాటు ఎమర్జెన్సీ కేర్, పాయిజనింగ్, పాము కాట్లు, బర్న్స్ లాంటి వాటికి కూడా సదుపాయాలు కలుగజేశాము. ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ పాలీట్రామా సర్వీసెస్, పాయిజనింగ్ సర్వీసెస్, పెయిన్ మేనేజ్మెంట్ ఇట్లాంటి సర్వీసెస్ ఒకటే చోట గుంటూరులో, కానీ ఎక్కడైనా కానీ కొంచెం కష్టమైన సిట్యుయేషన్లో
ఫస్ట్ టైం మేము అది కంప్లీట్గా అంతా ఒక అంబ్రిల్లా కింద తీసుకురావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. 100 బెడెడ్ హాస్పిటల్ ఇది. దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఫర్ ట్రామా, పాలీట్రామా, బర్న్స్, పెయిన్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆరోగ్యశ్రీ కూడా ఫ్యూచర్లో ఆరోగ్యశ్రీ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా తీసుకొస్తాము. అంటే ఇప్పుడే కదా ప్రారంభించడం, కొద్ది వ్యవధిలోనే అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా. సామాన్య కార్యకర్తల్లా పనిచేసి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తామని వైసీపీ లీగల్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలూరి వెంకటరెడ్డి, కార్యదర్శిగా అబ్రహాం, అధికార ప్రతినిధిగా సయ్యద్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ గుంటూరు జిల్లా న్యాయ విభాగం నూతనంగా నియమితులైన సభ్యులకి అభినందన సభని ఏర్పాటు చేసింది. శుక్రవారం అరండల్పేటలోని జరిగిన ఈ కార్యక్రమంలో పోలూరి వెంకటరెడ్డి మాట్లాడారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ తదితరులు ఈ అభినందన సభలో పాల్గొన్నారు. ఓకే అండి. ఈరోజు అనేక మంది మిత్రులను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లోకి తీసుకోవడం జరిగింది. ముందుగా సెక్రటరీగా నియమించబడినటువంటి మిత్రుడు అబ్బు గారికి శుభాకాంక్షలు. అలాగే ఇంకొక మిత్రుడు సయ్యద్ బాబు గారు అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ తరఫున, అలాగే రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇందాక పోలూరు వెంకటరెడ్డి గారు చెప్పి పదవులు ఇప్పించినటువంటి పరిస్థితి అని చెప్పారు. అది కరెక్ట్ కాదు. లీగల్ సెల్లో పోకలతో సహా అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి, మిగతా వాళ్ళ సంగతి జిల్లా కమిటీలో తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రోజు నుంచి 13వ తారీఖు మార్చి 2011 లీగల్ సెల్ మీటింగ్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారు. కొంతమందికి పదవులు ఇప్పించాం, మరికొంతమందికి పదవులు ఇప్పించబోతూ ఉన్నాం. అయితే ఉన్న పోస్టులు తక్కువ ఉండటం మూలంగా కొంతమందికి న్యాయం జరగలేదు. భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. సరే, దానికి అవన్నీ పక్కన పెడితే, లోకల్గా ఇష్యూస్ పక్కన పెడితే, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2024కు సంబంధించి 2011 నుంచి 2019 దాకా ఏ విధంగా అయితే కష్టపడి పార్టీ కోసం పనిచేశామో ఇప్పుడు అంతకు రెట్టింపు కష్టపడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంచారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాజ్యసభ సభ్యులైనటువంటి సాయిరెడ్డి గారికి, సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అలాగే మంత్రివర్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత కరెన్సీపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 27న దీక్ష చేపట్టనున్న కాల్వ రవి. వాలంటీర్లకి వందనం పేరుతో 400 కోట్లు వృధా చేశారు. సీఎం జగన్ పై ధ్వజమెత్తిన గారె వెంకటేశ్వరరావు.
సీటుని కొమ్మల్పాటికే కేటాయించాలి డిమాండ్ చేసిన నియోజకవర్గ టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.